శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీసులో ఏ పనైనా సరే మీరు సొంతంగా చేసుకోండి. పక్క వాళ్ళతో కలిసి పనిచేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీకు క్రెడిట్ రాదు, ఇంక్రిమెంట్ రాదు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఆఫీసులో మీ పని మీరే చేసుకోండి, పార్ట్నర్షిప్లో చేయకండి. అలాగే తండ్రి వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ సాధారణ ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. అలాగే బుధుడు 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ బుధ దోషం ఈ 10 రోజుల్లో మేషరాశి వాళ్ళకు ఉంది. దీనివల్ల విద్యార్థులు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఫలితం మాత్రం వాళ్ళు ఊహించిన స్థాయిలో కంటే కొంచెం తక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే మేషరాశి వాళ్ళు ఎన్ని కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా సరే కొత్త ఉద్యోగం రావటం ఏదో ఒక రకంగా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇంటర్వ్యూలో చివరి క్షణంలో ఏదో ఒక తప్పు జరగటం, సెలెక్ట్ కాకపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా పోటీ పెరగటం, అలాగే వ్యాపారంలో కొనుగోలుదారులు ఎక్కువగా కొనుగోలు చేయకపోవటం, కస్టమర్లు ఎక్కువగా రాకపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బుధుడు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి విద్యారంగం కానీ, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ అంత ఆశాజనకంగా ఈ 10 రోజుల్లో కనిపించదు. అలాగే కుజుడు కూడా 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ కుజదోషం ఉంది. అష్టమ కుజదోషం ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దగ్గర వెల్లుల్లిపాయ పెట్టుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే దెబ్బలు తగలటం, గాయాలు అవ్వటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రాపర్టీస్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తుల్ని నమ్మి ప్రాపర్టీస్ పరంగా మోసపోయే సూచనలు ఉన్నాయి. ప్రాపర్టీ కొనటానికి కానీ, అమ్మటానికి కానీ అంత గొప్పగా ఈ 10 రోజుల్లో బలం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ ముఖ్యంగా ప్రయాణాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు ఈ 10 రోజుల్లో 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 6వ సంచారం, తర్వాత 8 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా యోగించవు. అయితే మొదటి 2 రోజుల్లో మాత్రం కొద్దిగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. లేడీస్కి గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల సమస్యలు ఉండే అవకాశం ఉంది. తర్వాత 8 రోజుల్లో మాత్రం లైఫ్ పార్ట్నర్తో కొద్దిగా మేషరాశి వాళ్ళకి చిటపటలు వచ్చే అవకాశాలు, లైఫ్ పార్ట్నర్తో డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ 10 రోజుల్లో మేషరాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా యోగించటం లేదు. కాబట్టి ఈ 4 గ్రహాల బలము పెంచుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం ఏం చేయాలంటే రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలము పెరగాలంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు స్నానం చేశాక చదువుకోండి. విష్ణు సహస్రనామం చాంటింగ్ వినండి. అప్పుడు రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలి, అష్టమ కుజదోషం పోవాలి అంటే నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ కూడా వినండి. అష్టమ కుజదోషం తొలగిపోతుంది. శుక్రుడి బలం పెరగాలంటే ప్రతిరోజు శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదవండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. కాబట్టి లలితా సహస్రనామం చాంటింగు, విష్ణు సహస్రనామం చాంటింగు, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ ఈ 3 వింటే కనుక మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టినటువంటి గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు ఆహారంగా తినిపించే ప్రయత్నం చేయండి. కేజింబావు చప్పున ఈ గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా ఈ 4 గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళకి గురుబలం కూడా తక్కువగా ఉంది. కాబట్టి గురుబలం పెంచుకోవటానికి ప్రతిరోజు చిటికెడు పసుపు నీళ్ళల్లో కలుపుకొని
ఆ నీళ్ళతో స్నానం చేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కూడా కేతువు బలం తక్కువగా ఉంది. 5వ ఇంట్లో కేతువు సంచారం ఉంది. దానివల్ల సంతానపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ సమస్యలు పోవటానికి నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి. అలాగే మేషరాశి వాళ్ళకి శనీశ్వరుడు కూడా యోగించటం లేదు. ఏలినాటి శని దోషంలో ఉన్నాడు. 12వ ఇంట్లో శని సంచారం అనేది వృధా ఖర్చులను కలిగింపజేస్తుంది, రహస్య శత్రువులను పెంపొందింపజేస్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ ఏలినాటి శని దోషము, వ్యయంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే ఖచ్చితంగా రావి చెట్టు దగ్గరికి ఈ 10 రోజుల్లో ఒకసారి వెళ్ళండి. రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోసి 8 ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించుకోండి. అందులోనూ ఇది కార్తీక మాసం కాబట్టి రావి చెట్టు దగ్గర దీపం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఏలినాటి శని దోషం అందులోనూ వ్యయంలో ఉంది కాబట్టి అది తొలగిపోయి ఖర్చులు శత్రుబాధల నుంచి బయటపడటానికి రావి చెట్టు దగ్గర దీపం మేషరాశి వాళ్ళకి శని బలం పెరగటానికి విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి గురువు బలం లేదు, శని బలం లేదు, కేతువు బలం కూడా లేదు. అయితే రాహువు మాత్రం మేషరాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. 11వ ఇంట్లో రాహువు సంచారం వల్ల మేషరాశి వాళ్ళకి ప్రధానంగా విదేశీ యోగం బాగుంది. అబ్రాడ్ వెళ్ళటానికి, అబ్రాడ్లో సక్సెస్ అవ్వటానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా యోగిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి. 11వ స్థానంలో రాహువు సంచారం వల్ల పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఏవైనా ఉంటే అవన్నీ వచ్చేటటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి 10 రోజుల్లో మేషరాశి వాళ్ళకి ఒక్క రాహుగ్రహమే యోగిస్తోంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు యోగించట్లేదు. గురువు, శని, కేతువు కూడా యోగించట్లేదు. 7 గ్రహాలు యోగించట్లేదు. ఒకే ఒక్క గ్రహం రాహుగ్రహం యోగిస్తోంది. చంద్రుడు మాత్రం కొద్దిగా యోగిస్తున్నాడు, కొద్దిగా యోగించట్లేదు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గురువు బలం పెరగటానికి, దాంతోపాటుగా కేతువు బలం పెరగటానికి, ఏలినాటి శని దోషం తొలగింపజేసుకోవటానికి శివాలయ దర్శనం కూడా ఈ 10 రోజుల్లో ఉత్తమ ఫలితాలు కలిగింపజేస్తుంది. ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం ద్వారా మేషరాశి వాళ్ళు గురుబలాన్ని పెంచుకోవచ్చు, శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అప్పుడు ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. దారిద్ర్య దహన శివస్తోత్రం చాంటింగ్ విన్నా కూడా గురుబలం పెంపొందింపజేసుకొని ఏలినాటి శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు. నవగ్రహాలలో యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించవలసిన పరిహారాలు, జపించాల్సిన మంత్రాలు, చదువుకోవాల్సిన స్తోత్రపారాయణలు, ఇవ్వవలసిన దానాలు, ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, పక్షఫలాలు, మాసఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎప్పటికప్పుడు గ్రహాల సంచారం మారినప్పుడు ఆ గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాలు మారినప్పుడు పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.